పెద్ద సినిమా స్టార్లు అయితే జనాలు వస్తుంటారు రోడ్డు మీదకి వెళ్తే, లేకపోతే ఒక పెద్ద బ్యాక్గ్రౌండు, పెద్ద ప్లాట్ఫాము, డబ్బులు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు వెళ్తే జనాలు అయితే కనపడుతున్నారు, నాకు ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నారు. ఏంటి అసలు రామచంద్ర యాదవ్ లక్ష్యం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అన్నట్టు నాతో పాటు జనాలు వస్తున్నారు, నా ప్రయాణానికి, నా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారంటే ఇది నా వ్యక్తిగతం కాదన్న, నేను ఎంచుకున్న మార్గం, నేను చేస్తున్న పోరాటం, నా ఆశయం, నా లక్ష్యము. ఆ దిశగా వెళ్తున్నప్పుడు నా ఆశయాన్ని, నా లక్ష్యాన్ని, నా పోరాటాన్ని నచ్చిన వాళ్ళు, నాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణము మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు కేవలము కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు, ఆ కోటరీలు మాత్రమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, వనరులను, భూములను దోపిడీ చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 100-85% పైగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాయిలాల పేరు చెప్పి పూర్తిగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, విద్య పరంగా, పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం పరంగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. దీంట్లో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదైనా పోరాటం చేయడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగే అరాచకాలు కావచ్చు, బలవంతపు భూసేకరణలు కావచ్చు, ఉద్యోగులకు, నిరుద్యోగుల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి, మహిళలకు సంబంధించిన దాడులకు సంబంధించి వీటన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ.